దేవుని మనకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కొంచెము మనకి ఆలస్యమైంది. మనము ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ రోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతము కానాను స్త్రీ కుమార్తెను బాగు చేయడం. ఈ యొక్క వాక్య భాగాలను కనుక మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి 28వ వచనం వరకు మనము చూడగలుగుతాం. అలానే మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి 30వ వచనం వరకు మనము చూడగలుగుతాం. రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 21వ వచనం దగ్గర నుంచి, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పింది. అందుకే యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈ వాక్య సందర్భంలోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను కనుక ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్దాం. ఈ ప్రాంతం గురించి మొదటగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తూరు సీదోను అనేటువంటి ప్రాంతంగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ ప్రాంతము గురించి మనము కొన్ని మాటల్ని చూసుకున్నట్లయితే, ఈ ప్రాంతము యెజబెలు విగ్రహారాధన చేసిన ప్రాంతంగా కూడా మనకి కనిపిస్తా ఉంది. యెజబెలు తెలుసు కదా, భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలు, దేవుని బిడ్డలను, ఇజ్రాయేలీలను బహుగా బాధ పెట్టినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. దైవ సాకుడైన ఏలియాను చంపించాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే ఈ ప్రాంతము సారీపతు విధవరాలు ఉన్న ప్రాంతంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది గలిలయ సముద్రానికి ఉత్తరంగా ఉన్నటువంటి మధ్యధరా సముద్రంలో ఉన్న రేవుగా మరి పట్టణముగా మనకి కనిపిస్తుంది. దీని గురించి యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ పట్టణముల గురించి ఎహెజ్కేలు గారు కూడా ఎహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఈ పట్టణాలు ఖండించబడినాయి అన్న మాటను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మొదటి శతాబ్దపు యూదులు ఏమన్నారు అంటే, దైవ ఉగ్రతకు చెట్ట పట్టణాలుగా ప్రఖ్యాతి చెందిన పట్టణాలుగా ఈ పట్టణాలని వాళ్ళు చూసేవారు. దేవుని ఉగ్రతకు గురైనటువంటి పట్టణాలుగా మనం చూస్తూ ఉంటాం ఈ పట్టణాలు. దీనిని గురించి మనము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూడవచ్చు. ప్రభువు అంటున్నటువంటి మాట అక్కడ మనం గమనిస్తాం. చూడండి, 11వ అధ్యాయము 21వ వచనములో గమనించినట్లయితే, అయ్యో కొరాజీన, అయ్యో బెత్షెయూదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్టా కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ పట్టణముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పట్టణాలు అపఖ్యాతి చెందినటువంటి పట్టణాలుగా, అంటే దేవుని ఉగ్రతకు పాత్ర అయినటువంటి పట్టణాలుగా పరిగణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పట్టణముల గురించి మనం చూసుకున్నట్లయితే శపితమైనటువంటి పట్టణముగా, దేవుడు అద్భుతాలు చేయటానికి ఆ ప్రాంతంలో ఇష్టపడినటువంటి పట్టణాలుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, కానాను స్త్రీ
అని ఆ స్త్రీని పిలిచినటువంటి పిలుపు చేత ఏ స్త్రీ అని పిలుస్తున్నారు? ఆమెని కానాను స్త్రీ అని పిలుస్తున్నారు. ఈమె గ్రీకు సంస్కృతికి సంబంధించినటువంటి జీవితం జీవించే స్త్రీగా, ఒక అన్యురాలుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ పదమును బట్టి ఒక అన్యురాలుగా మనకి కనిపిస్తా ఉంది. అలాగే మార్కులో రాసినప్పుడు సురోఫెనికియా అనే వంశము అనగా సిరియాకు చెందినటువంటి ఫెనికాయు స్త్రీగా మనకు కనిపిస్తా ఉంది. ఇజ్రాయేలీల శత్రువులలో అత్యంత దుర్మార్గపు అన్యజాతిగా మనకు కనిపిస్తా ఉంది. ఆమె దుర్మార్గపు అన్యజాతికి చెందినటువంటి ఆమెగా కనిపిస్తా ఉంది. ఇక్కడ రెండు విషయాలు: ఆమె నివసిస్తున్న పట్టణము ఒక భయంకరమైన పట్టణంగా చూస్తుంది. ఆమె కూడా ఒక భయంకరమైనటువంటి అన్యజాతికి చెందినటువంటి ఆమెగా మనము చూస్తా ఉన్నాం. అయినప్పటికీ ఆమె అక్కడ ఏమని పిలుస్తుందంటే, దావీదు కుమారుడా నన్ను అని పిలవటాన్ని అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఏమని పిలిచిందంట? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. అబ్బా, గుడ్డి భర్తమై కేకేసినట్టే ఉంది కదా ఇప్పుడు ఈ పదం కూడా. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అనే ఆ పదాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిజంగా మరి ఈమె నివసించినటువంటి ప్రాంతము భయంకరమైన ప్రాంతమై ఉండొచ్చు, ఈమె ఒక భయంకరమైనటువంటి అన్యురాలై ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడు అని పిలవడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆమె యేసుని మెస్సయ్యగా, రక్షకుడుగా గుర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఒక అన్య జనుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీనే నజరుడైన యేసు అని గుర్తెరిగింది. ఈరోజు సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తున్న నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, ఆయన ఏదైనా చేయగలుటకు సమర్థవంతుడైన దేవుడని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ఇంకా ఆయనను రక్షకుడిగా నీవు అంగీకరించలేకపోతూ ఉన్నావేమో. కేవలము దేవుణ్ణి ఒక అద్భుతాలు చేయటానికో, ఒక ఆశ్చర్యకార్యాలు చేయటానికో, ఒక అవసరత తీర్చడానికో మాత్రమే నువ్వు ఆ దేవుణ్ణి దేవుడిగా చూస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు లోక రక్షకుడైనటువంటి దేవుడు, ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టినటువంటి రక్షకుడుగా నీవు గుర్తించాలని దేవుని యొక్క వాక్యం ఈ రాత్రికాల సమయంలో మనకు సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూస్తే, ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ మాట అడిగినదో, ఇక్కడ కానాను స్త్రీని కుక్కతో పోల్చాడన్నమాట. ఇక్కడ దేనితో పోల్చాడండి? కుక్కతో పోల్చాడన్నమాట. అంటే ఒక జాతి వివక్షగా ప్రభువు మాట్లాడినట్టు కనబడుతుంది. ఏదో ఒక పనికిరాని జాతితో పోల్చి పిలిచినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఒక తక్కువ విధానంగా పిలిచినట్లుగా కనిపిస్తా ఉంది. కానీ కుక్కలు అనేది గ్రీకు పదంలో ఏంటంటే కురేనియ అనే పదాన్ని వాడారనమాట. ఆ పదానికి అంటే ముద్దుగా పిలుచుకోవటానికి ఉపయోగించిన చిన్న పదం అన్నమాట. దాన్ని కుక్క అనేది గ్రీక్ భాషలో మనము ఆ పదాన్ని ముద్దుగా పిలుచుకోవటానికి వాడేటువంటి ఒక చిన్న పదము. అది యజమానుని వడిలో పెరుగుతున్నటువంటి ఒక చిన్న పెంపుడు కుక్కలను సూచించేదిగా ఒక సాధారణ పదముగా కనబడుతుంది. అది గ్రీక్ పదానికి కానీ మనం వినడానికి అది ఎలా ఉందంటే, ఆ పదము చాలా ఏంటి మరి ఇంత దారుణమైనటువంటి జంతువుతో ఇట్లా పోల్చాడు అని అనిపిస్తుంది. అంటే అది ఒక ముద్దు పదముగా. మనం కూడా చూడండి, మన పిల్లలు బాగా ముద్దు వస్తామంటే, ఇది నా బుద్ధి కుక్క పిల్లమ్మ అని మనం ఏం చేస్తాం, చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. అంటే అది కుక్కని కాదు, అంటే మనం సంతోషంతో అంత ముద్దుగా ఆ పిల్లల్ని ఏం చేసుకుంటామంటే పోల్చుకొని పిలుచుకుంటూ ఉంటాం. ఇది నా బుజ్జి బొమ్మ అంటూ ఉంటాము, బుజ్జి కుక్క పిల్ల అంటూ ఉంటాము. రకరకాల వాటితో పోలుస్తూ అట్లా ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. అలా అని అంత క్రూరంగా మనం వారిని తిట్టినట్టు కాదు. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలా పిలిచినటువంటి పిలిపేది. మనం అది చూసినప్పుడు మన మనసుకైతే ఒక జాతి వివక్షంగా మాట్లాడాడు ప్రభు ఆ విధంగా అని అనిపిస్తుంది. కానీ గ్రీకులో ఆ పదం అనేది పెంచుకునేటువంటి కుక్కలకు సంబంధించి సాధారణముగా వాడేటువంటి పదముగా మనకి కనిపిస్తా ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దూషించే దేవుడుగా, బాధ పెట్టే దేవుడుగా మన దేవుడు ఎన్నడూ ఉండడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆయన మాట్లాడిన మాటల్లో పిల్లలు అనటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. పిల్లలు
తినవలసిన రొట్టెలు అనే పదాన్ని, అంటే పిల్లలు అని మనం చూస్తా ఉన్నాం. పిల్లలు అంటే యూదులుగా కనిపిస్తున్నారు. ఎవరంట? పిల్లలు అంటే పదము యూదులకు గుర్తుగాను, కుక్కలు అనేటువంటి పిలిచేటువంటి ఆ పదము అన్యజనులుగా కనిపిస్తా ఉంది. అన్యజనులకు గుర్తుగా అక్కడ కనిపిస్తా ఉన్నది. ఆ పదాలు కొన్ని ఆత్మ సంబంధంగా మనం గ్రహించినట్లయితే, ఈమె యేసు గురించి ఎలాగ వినింది, వచ్చింది అనేది మనకి తెలియదు. కానీ మొత్తానికి వచ్చి ఏమని అంటుందంటే, కరుణించమని ఆయనను అడగటం మనము చూస్తా ఉన్నాం. తన కుమార్తె దయ్యముచే పీడించబడతా ఉంది కాబట్టి ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాడు అని ఆయన దగ్గరకు వచ్చి, నా బిడ్డను కరుణించు, ఆమె ప్రభువా దావీదు కుమారుడా అని పిలుస్తూ కరుణించమని కేకలు వేయటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర కూడా ఆయన నీ సమీపంలోనే ఉన్నాడు. ఈ రోజు నీవు కూడా ఎంత బాధలో ఉన్నా, దుఃఖంను భరిస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ నీవు కూడా ఈ స్త్రీ వలె దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి, దావీదు కుమారుడు అని దేవుని సన్నిధిలో హృదయ పూర్వకంగా నువ్వు కూడా కేకలు వేసినట్లయితే దేవుడు నీ మొర కూడా ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన ఎన్నడూ కూడా త్రోసివేయనటువంటి దేవుడు. ఆమె గుండె నిండా బాధ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ బిడ్డ బాగోకపోతే ఎంత బాధ ఉంటుందో మనకి తెలుసు. మీ ఇంట్లో ఒక పిల్లలకి ఏదన్నా కొంచెం బాగోకపోతే కాళ్ళు చెయ్యి ఆడదు కదా, పిల్లలకి బాగాలేదని చాలా టెన్షన్ పడిపోతుంది. మీకు బాగోపోయినా పర్వాలేదు, కానీ మీకు బాగోపోయినా, పెద్దవాళ్ళకి బాగోపోయినా లేచి ఎట్లా పనులు చేస్తా, అట్లా చేస్తా, బాగాలేదు అట్లా ఇట్లా అంటారు. అదే ఇంట్లో పిల్లలకి బాగోపోతే వాళ్ళకి నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. అబ్బా పిల్లోడికి బాగాలేదంట అని ఒకలాగా అయిపోతూ ఉంటారు. చాలా డల్ అయిపోతూ ఉంటారు. ఈ రోజు ఆ బిడ్డ కొరకు ఆ తల్లి హృదయం పడుతున్న బాధ ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఆ బాధను ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ప్రభువు అక్కడ ప్రభు దగ్గరికి వచ్చి ఆ బాధను ఆమె అక్కడ వ్యక్తం చేయటాన్ని మనం చూస్తా ఉన్నాం. నీ జీవితంలో కూడా నీ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో ఆ విధముగా నువ్వు కేకలు వేయాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు అని నువ్వు గ్రహించి, నీ బిడ్డలను రక్షించుటకు సమర్థవంతుడైన దేవుడని గ్రహించి, నీ ప్రతి బాధ నుంచి, నీ ప్రతి సమస్య నుంచి, నీ ప్రతి వేదన నుంచి కూడా ఆయన రక్షించగలడని నువ్వు గ్రహించి ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలంట? కేకలు వేసే వారిగా మనం కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అసలు ప్రభువు చూసేది హృదయంలో ఉన్నటువంటి యథార్థతను చూస్తాడు. ఆమె అందులో అయినప్పటికీ ఆమె మనస్సు నిండా ఎంత బాధ వేదన ఉందో, ఆమె అన్యురాలైన దేవుని మీద అంత విశ్వాసముతో ఆమె కేకేస్తుంది. దేవుడు ఆమె హృదయంలో ఉన్న ఆ విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. ఆమెలో అది కనిపిస్తూ ఉంది, ఆ యథార్థత కనిపిస్తుంది, అది ప్రభువు చూస్తున్నాడు. ఆమె కన్నీరు విడిచి ప్రార్థన ఆమెను కదిలిస్తా ఉంది. అక్కడ దేవుడు ఆమె కన్నీటితో ప్రభువు అని అడగటాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అయితే ఆమెకు సహాయం చేయడం అనేది ప్రభువుకు ఇష్టమే, కానీ ఆమె యొక్క విశ్వాసమును అందరికీ తెలియజేయబడాలనేటువంటి ఒక మనసుతో ప్రభువారు వెయిట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు కొన్ని ఆలస్యంగా నీ జీవితంలో జరుగుతూ ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేసినప్పటికీ ఆ కార్యం ఒకవేళ నెరవేరకుండా అలానే ఉంటూ ఉన్నదేమో. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఆలస్యం వెనక ఒక ఆశీర్వాదం దాగుందని మనం గ్రహించాలి. ఒక ఆలస్యం అవుతుంది అంటే ఒక విషయంలో సంథింగ్, దేవుడు దాని వెనక ఏదో గుప్తమైన ధారాళమైన ఆశీర్వాదం మన కోసం దాచించాడు. హల్లెలూయా. కాబట్టి కృంగిపోకూడదు మనం ఆ విషయంలో. ఆ తర్వాత ఆ స్త్రీ అంటుంది, ఇశ్రాయేలు ఇంటివారు అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి అని అర్థం అండి. ఇశ్రాయేలు ఇంటివారు అంటే మారు మనసు పొందిన వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాను. అంటే మారు మనసు పొందిన వాళ్ళకే కానీ, ఇజ్రాయేలీలకే కానీ, ఇలాంటి అన్ని జనులకి కాదు కదా అని అర్థం అండి అక్కడ. అంతే, దాని అర్థం వస్తా ఉంది. అంటే ఆమె యొక్క విశ్వాసమును బయటికి తీసుకురావటం కొరకు వాడబడినటువంటి పదాలుగా ఇవి మనం చూస్తా ఉన్నాం. మన హృదయం సరైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయం సరైనదిగా ఉంటే దేవుడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. ఇది ఇజ్రాయేలీలకమ్మా, పిల్లల రొట్టె నీకెట్లాగా పాడైన ఇశ్రాయేలీయుల దగ్గరికే కానీ నీ దగ్గరికి కాదు అని అన్నప్పుడు ఆమె చూస్తే ఆమె అక్కడ మొక్కిందంట. మొక్కి దేవునికి సాగిలి పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువారు ఆ మాట అనగానే తిట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఇంత కష్టపడి వస్తే ఏంటి ఇట్లాంటి పదాలతో నన్ను మాట్లాడేసేసి
అందరి ముందు నన్ను చాలా చులకనగా చూస్తా ఉన్నారు అని ఒకలాంటి స్వభావంతో ఆమె తిరిగి వెళ్ళిపోలేదు అక్కడి నుంచి. వెళ్ళిపోలేదు, కానీ ఆమె సాగిలి పడి మొక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యము చూసేంత వరకు కూడా వాళ్ళన్నారు వీళ్ళన్నారు చూడబాక. నా గురించే మాట్లాడారు, వాక్యం కూడా నా గురించే ఇట్లా అన్నారు, నన్నే అన్నారు, నన్నే పాయింట్అవుట్ చేశారు, నన్నే ఎత్తి చూపారు, ఇట్లాంటివి పట్టించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించాలి. దేవుడు మనల్ని సరిచేస్తున్నాడని గ్రహించాలి. దేవుడు వాక్యం ద్వారా మనకి ఒకటి జరుగుతూ ఉన్నదంటే మనం ఏదో మార్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏముందంట? మార్చుకోవాల్సింది నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు, అంతేగాని నొచ్చుకొని వెళ్ళిపోకూడదు. నొచ్చుకొని వెళ్ళిపోతే నీకు నష్టం. నొచ్చుకొని వెళ్ళిపోతే నీకు నష్టం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒకసారి ఒక యవనస్తుడు వస్తాడు, ధనవంతుడు, కుర్రోడు, మంచి టీనేజ్లో ఉన్నటువంటి యవన ప్రాయంలో ఉన్న కుర్రోడు వచ్చి స్టైల్గా నుంచొని, ప్రభా అందరి ముందు డబ్బు ఇస్తా, డబ్బు పోసి కొడతా, మార్మోన్స్ పొందడానికి నేనేం చేయాలో చెప్పు అంటాడు. సరే ప్రభువారు, మార్మోన్స్ పొందడానికి నీ తల్లిని తండ్రిని సన్మానించు, నేను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞలు చెప్తూ ఉంటే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా, ఇంకేమైనా ఉంటే చెప్పు కొత్తగా, ఇంకేమైనా కొత్తగా ఉంటే చెప్పు అన్నాడు. అయితే నీకు ఒకటి కొద్దు ఉందయ్యా బాబు, ఏంటి? నీ డబ్బంతా వదిలిపెట్టేసిరా, నీ ధనం విడిచిపెట్టేసాయి, నీ ధనం అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చాయి అన్నాడు. ఆ ఎవరొస్తుడంట మిగుల్లో డబ్బు కలిగిన వాడు కాబట్టి ముఖం చిన్న పుచ్చుకొని అక్కడి నుంచి ఏం చేశాడంట, వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయం నొచ్చుకుంది అంటే సూటిగా, అమ్మా మేము వెళ్ళామనే చెప్పింది, మేము తిన్నామనే చెప్పింది, మేము వండుకున్నామనే చెప్పింది, మేము కట్టుకున్నామనే, ఇట్లా అనబాక. ఎందుకు మాట్లాడుతున్నాడో దేవుడు, ఏది నువ్వు నేర్చుకోవాలో, ఏది మార్చుకోవాలో సరి చేసుకోవాలంట. అంతేకాని మనం ఏం చేయకూడదు, సంకట పెట్టుకొని వెళ్ళిపోకూడదు. ఈ విషయంలో పట్టుదలతో మనం ప్రార్థన చేయాలనే విషయం ఇక్కడ మనకి తెలియజేస్తాం. ఆమె నన్ను మాట్లాడినా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, కానీ మరలా ఆయన పాదాలు అక్కడ పడినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక పట్టుదల మనకి నేర్పిస్తాం. ఎన్ని పరిస్థితులు మనకి ఎదురైనా, ఎంతమంది నిన్ను బాధ పెట్టి ఎక్కిరిస్తున్నా, నువ్వు వెళ్ళిపోవద్దు, ఆయన పాదాలను విడిచిపెట్టి ఇంకా 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 బలంగా మనం ప్రార్థన చేయటం నేర్చుకుంటాం. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం చూస్తే, మన దేవుడు కనికరం కలిగిన దేవుడే కానీ కఠినమైనటువంటి దేవుడు, కఠినమైన దేవుడు మన దేవుడు ఏమండి? దొంగతనం చేసి వచ్చి సిలువ వేయబడ్డటువంటి ఆ వ్యక్తినే దేవుడు ప్రేమించాడు. ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే మన దేవుడు. పక్కన ఉన్న దొంగని, నువ్వు దొంగతనాలు చేసి వచ్చావు, నువ్వు నా పాదాల దగ్గర ఉండు, పరలోకం ఇస్తాలే కానీ నా పాదాల దగ్గర పడి ఉండు అనలేదండి. తనతో పాటు కూర్చోను. అంత కనికరం కలిగిన దేవుడు మనదే, జాలి కలిగిన దేవుడు మన దేవుడు. కానీ అంత కనికరము కలిగిన దేవుని నోట నుండి ఏం మాటలు వచ్చినాయి? కఠినమైన మాటలు వచ్చినాయి. ఏం మాటలు వచ్చినాయి? ఆ స్త్రీతోటి కఠినమైన మాటలే వచ్చినాయి. ఈరోజు దేవుడు నీతో కొన్నిసార్లు కఠినమైన మాటలే మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కఠినమైన మాటలు, నిన్ను కఠినంగా అంటే పాస్టర్కి ఏమన్నా 1,00,000 రూపాయలు వస్తాయా? పాస్టర్ గారికి ఏమన్నా 1,00,000 రూపాయలు వస్తాయా? సరే 1,00,000 రూపాయలు వద్దులేండి, ఒక 100 రూపాయలు వస్తాయా? 100 రూపాయలు ఇస్తున్నా చీప్ గా, సరే పక్కన పిలిచి 10 రూపాయలు ఇచ్చిద్దే నాకు, నిన్నేమన్నా అంటే లేదు. నిన్ను టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు, నిన్ను గురిపెట్టుకోవాల్సినంత అవసరం నాకు లేదు. నువ్వు బాగుంటే నేను బాగుంటాను. దేవుడు నిన్ను విస్తరింపచేసి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు దేవునికి ఇస్తావు. సంఘం ఆశీర్వదించబడిద్ది. సంఘం ఆశీర్వదించబడితే ఆ సంఘములో నేనున్నాను, సేవకురాలుగా నేను పోషింపబడుతున్నాను. మీ ద్వారా దేవుడు సంఘములో నుంచి నన్ను పోషిస్తూ ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరము సేవకులకి, కాపర్లకి ఉండదు. వాక్యము, సందర్భము, మనము తీసుకున్నటువంటి అంశం మీద దేవుడు మాట్లాడిస్తూ ఉన్న సందర్భంలో కొన్ని మాటలు దేవుడు మాట్లాడిస్తూ ఉన్నప్పుడు మనమంట ఆ మాటలు ప్రభువును మనతో మాట్లాడుతున్నాడని ఎంచుకోవాలి, కానీ అవి కఠినమైన మాటలని మనం ఎంచుకోకూడదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన కఠినుడు కాదు, కనికరము కలిగిన దేవుడే, కానీ ఆయన నోట నుండి ఏం మాటలు వచ్చినాయి? కఠినమైనటువంటి మాటలు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కఠినమైన మాటలు ఏంటి? కుక్క అని అనటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి క్రైస్తవులు అనే మనకంటే కూడా, క్రైస్తవులని పిలువబడుతున్న మనకంటే కూడా అన్యులలో ఎక్కువ విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అన్యుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు అసలు ఇంకా చర్చికి రాకుండా అన్యుల్లో ఉన్నటువంటి విగ్రహారాధికులు ఉంటారు. వాళ్ళు దేవుని అంటే ఎంత భయపడతారో తెలుసా?
ఎంత ప్రేమిస్తారో తెలుసా యేసయ్యని. భయపడతారు, అమ్మో యేసయ్య, అమ్మో దేవునిలో గొప్ప దేవుడని భయపడతారు. అఫ్కోర్స్ వాళ్ళు అంగీకరించి ఇక్కడికి రాకపోవచ్చేమో, కానీ వారి దేవుడు అంటే అంత విశ్వాసము, భయం అనేది వారి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కొంతమంది జీవితాలు. కానీ ఈరోజు క్రీస్తు ప్రేమను ఎరిగి, ఆయన హృదయాన్ని ఎరిగిన మనము ఏం చేస్తుంటామంటే దేవుణ్ణి మరి అవమానపరిచే విధంగానే మనం ఉంటూ ఉంటాం. పిల్లల దేవుని బిడ్డారా, ఒకసారి అడిగి మనం వదిలేస్తాం. ఒక్కసారి అడిగి దేవుణ్ణి ఏం చేస్తాం, ప్రార్థన చేసుకున్నాను, నాకేం దొరకల, అడిగాను నాకేం రాలా, అందుకే వదిలేస్తాం అంటుంటాం. ప్రభువు దగ్గర ఎలాగ ప్రార్థించాలో ఏమో మనకు నేర్పిస్తుంది. ఎలా ప్రార్థించింది? దేవుడు సైన్ చేసేంత వరకు, ఓకే అని గ్రీన్ సైన్ చేసేంత వరకు, గ్రాంటెడ్ అని, పర్మిషన్ గ్రాంటెడ్ అని సైన్ చేసేంత వరకు విడిచిపెట్టలేదబ్బా. కుక్క అంటే ఆ కుక్కని. ఇజ్రాయేలియన్ అయ్యా పిల్లలు తినేటట్టుగా ఏమవుతాయి అంటుంది అక్కడ. ఆమె ఏసు దగ్గరికి తీసుకొచ్చింది. ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు అక్కడ. ఆ సమస్యను ఏసే దగ్గరికి తీసుకొస్తే మన జీవితంలో కూడా ఇలాంటి కష్టం, ఇలాంటి సమాధానాలు ఎదురవుతానే ఉంటాయి. అది మనలో ఉన్న పట్టుదలను పెంచడానికి ఆ మాటలు వచ్చేది. పట్టుదలను పెంచుకోవాలి, రోషంగా పెంచుకోవాలి. అంతేగాని ఇంకెందుకులే అనుకోకూడదు. ఏలియాని, అంత గొప్ప దైవ సేవకుడని ఏలియా, అంత సవాలుకరమైన పరిచర్య చేసిన ఏలియా పట్టుదల పెంచడానికి యెజబెలను ఒక లేడీ ద్వారా ఒక బాణం వేశాడు. ఒకవాడు రేపటికి ఈ రోజు నీ తల తీసేస్తానని చెప్పేసి అని ఒకే ఒక బాణం వేసేసాడు. అయితే అపవాది వేసిన బాణంకి ఏమైపోయాడంటే బదిరి వృక్షం కింద కూర్చొని ఇంకా జాలి, ఇక నా బతుకు జాలి, నేను చచ్చిపోతాను, ఇప్పటి వరకు నేను చేసింది చాలు, నేను చచ్చిపోతాను అన్నాడు. అంటే పట్టుదల పెంచుకొని రోషము కలిగి ఉండవు. అంత ప్రార్థన చేసేటువంటి ఏలియాలోనే ఏం మనసు వచ్చేసిందంటే చచ్చిపోదామని. ఈరోజు అలాంటి మనసు రాకూడదు. ఈమె అన్యురాలైనప్పటికీ కూడా ఈమెలో ఏమి మనసు వచ్చిందంటే పట్టుదలతో కూడిన మనసు వచ్చినట్లుగా మనం చూస్తాము. ఇంకా పట్టుదలతో కూడినటువంటి మనసు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన మౌనములో కూడా ఒక జవాబు అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆయన మౌనంలో కూడా ఒక జవాబు మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మౌనముగా ఉన్నాడు అంటే మన గురించి ఆలోచన చేస్తున్నాడు అని అర్థం. నీకు సమాధానం రావట్లేదంటే దాని గురించి ప్రభు ఏదో ఆలోచన ప్లాన్ చేస్తున్నాడు. మన ఊహకు అందనటువంటి ఒక ప్లాన్ చేస్తున్నాడు నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ సమస్య విషయంలో, నీ కుటుంబ విషయంలో. అది మనం గ్రహించాలి. ఆమె విడిచిపెట్టకుండా దేవుని వెంట పడినట్లుగా చూస్తున్నాం. ఇజ్రాయేలు దగ్గరికి, ఆమె దగ్గరకు కాదు, అన్నా కూడా విడిచిపెట్టలేదంట, వెంటపడింది. కుక్కలన్నా కూడా విడిచిపెట్టలేదంట. ఆమె మౌనంగా, ఓర్పుగా దేవుని దగ్గర ఎదురు చూసినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా అని ఆ యొక్క కుక్క పిల్లల స్థానం ఆమె తీసుకున్నట్లుగా ఇక్కడ మనం నువ్వు తీసుకోగలుగుతా అమ్మా. ఇదే పదం ఒకసారి నేను వాక్యం చెప్తూ ఒక స్థలంలో నేను దేవుని మాటలు అందిస్తా. కుక్క పదేటువంటి పదం మీద నేను ఏదో సబ్జెక్ట్ మీద వాక్యం చెప్తా ఉన్నాను. ఒక ఆయన వచ్చాడు, ఫుల్ వేసేసుకొని, నువ్వు కుక్క అన్నావు. కుక్క అంటే ఎవరు? కుక్క అంటే ఏ దేవత? కుక్క అంటే ఏమనుకున్నావు అంట లేచాడండి. మాకు అయ్యే తెలియదు అయ్యా, మేము వాక్యంలో వచ్చి చెప్పుకుంటా ఉన్నాము అని చెప్పేసి అతనికి రెండు మాటలు చెప్తున్నప్పుడు అబ్బే ఫుల్ అయిపోయి మనిషికి పొరలోకి ఎక్కట్లా మనం చెప్పేది. కుక్క అంటే భైరవుడు తెలుసా? కుక్క అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? అయ్యో, కుక్క గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? రెండింటికి సాదృశ్యం. కుక్క ఒకటి విశ్వాసానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉంటారు. అదే కుక్క తన వాంతిని తిరిగి ఏం చేస్తుంది? తినేస్తుంది. అదే తినేసిద్ది, తన వాంతిని అదే తినేసిద్ది. కక్కిన స్వభావము, కక్కిన దాన్ని తినేటువంటి ఆశపడే స్వభావము, రెండిటికి ప్రతిదీ కూడా రెండిటికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాక్యం ఎలా తీసుకుంటున్నావో నాకు తెలీదు. ప్రాముఖ్యంగా ఇందులో ఉన్న భాగం ఏమిటంటే ఆమె యొక్క ప్రధానమైన ఆయుధం ఏంది అంటే విశ్వాసం. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమె విశ్వాసం ఎలాగ ఉంది అని మనం చూస్తే
ఒకటి, గుర్తింపు కలిగిన విశ్వాసంగా ఉందండి. ఆమె విశ్వాసం ఎలా ఉంది? గుర్తింపు కలిగినటువంటి విశ్వాసం. ప్రభువారు అంటున్నారు, "అబ్బా, ఆమె విశ్వాసం ఎంత గొప్పది" అంటే ప్రభువారు ఏం చేశారు? ఆమె విశ్వాసాన్ని గుర్తించాడు. గుర్తించాడు ఆయన. ఆయనే అంటున్నాడు, గుర్తింపు కలిగిన విశ్వాసం కదా. మనకు నిజంగా విశ్వాసం ఉంది అంటే మనం ఆ గుర్తించగలుగుతామా? మరి ఏమి గుర్తిస్తాము అంటే యేసు ఎవరు అని గుర్తిస్తాము. మన పరిస్థితి ఏమిటి అని మనము ఎవరు అనేది గుర్తిస్తాము. కానీ విశ్వాసంలో గుర్తింపు అనేది ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తాము. ఈరోజు యేసయ్య దేవుడు మంచి దేవుడు, అంతవరకే గుర్తిస్తూ ఉంటున్నాం. నీ పరిస్థితి, అబ్బో నా పరిస్థితి భయంకరంగా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గుర్తిస్తున్నావు, కానీ విశ్వాసం లేదు. గుర్తించగలిగినంత విశ్వాసము నీ జీవితంలో రావట్లా. దేవుడు నీ జీవితంలో గుర్తించగలిగేటువంటి విశ్వాసపు జీవితపు మెట్టిలోనికి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా విశ్వాసం ఎలాగుందంటే, విశ్వాసములో పట్టుదల అనేది ఉండాలి. ఆ పట్టుదల ఏమిలో ఉంది? ఎంత విశ్వాసంతో అసలు విడిచిపెట్టట్లా, ఎన్నన్నా విడిచిపెట్టట్లా అంటే అంత విశ్వాసంలో పట్టుదలతో ముందుకు వెళ్ళిపోతాము ప్రభు దగ్గర. ఈరోజు ఆ పట్టుదల లేదు. చిన్న మాటకి పెద్ద మాటకి వెళ్ళిపోవటమే మనకు తెలుసు. కుక్కరిచ్చి సమాధానం చెప్పటమే మనకు తెలుసు. ఎదురు సమాధానాలు చెప్పటమే మనకు తెలుసు. అది తల్లా, తండ్రా, పిల్లల, బయట వారా, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, సేవకుల, పాస్టరమ్మ అనవసరం. రిటర్న్ కౌంటర్ ఇచ్చావా లేదా? ఎదురు సమాధానం చెప్పామా లేదా? వల్ల కాదని చెప్పామా లేదా? ఎదురు తిరిగామా లేదా? ఇదే జాగ్రత్త సుమ. ఈరోజు మూడవదిగా ఈమె విశ్వాసము. విశ్వాసములో మనకు తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు ఈమె విశ్వాసములో కనిపిస్తుంది. ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోవాలి. ఎన్ని మాటలు వచ్చినా ఏం చేసింది? ఈమె తగ్గించుకుంది. కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడి, నేనేంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నా దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉంటారో తెలుసా, నేనేదో నీ దగ్గరికి వచ్చానని ఇంత చీప్ క్యారెక్టర్గా మాట్లాడతావు నన్ను, అసలు ఏం తెలుసా నువ్వు నా గురించి ఇట్లా అని అలాంటి డైలాగ్స్ ఆమె లేనట్లు. అంటే అంత తగ్గించుకున్నానండి. ఈరోజు మన జీవితంలో అలాంటి తగ్గింపు స్వభావం కలిగిన వారిగా మనం ఉందాము కాక. ఆమేన్. మన విశ్వాసంలో ఈ మూడు మనకు ఉంటే అది ప్రభువు గుర్తిస్తాడు. హల్లెలూయా. దేవుడు గుర్తించే విశ్వాసముగా నీ విశ్వాసం అంచెలంచెలుగా పెరుగును కాక. ఎప్పుడైతే ప్రభువు గుర్తించాడు, ఆమె తన జీవితంలో ప్రభువు చేత గుర్తించబడిందో ఆ బిడ్డ విషయంలో ఒక అద్భుతమైన స్వస్థత, విడుదల ఆమె పొందుకుంది. హల్లెలూయా. ప్రభు అన్నట్టు ఆ గడిలోనే ఆమె బిడ్డ ఏమైందంట? బాగుపడినట్లుగా, స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ఆ గడియలోనే ఆమె బాగుపడి. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన, ఎలాంటి గొప్ప ఘనకార్యము ఆ దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలా ఉన్నాము పరిశీలన చేస్తాం. కానాను స్త్రీ విశ్వాసం ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తాం. ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది. వరకు గాలికి కొట్టుకుపోయే విశ్వాసంగా, అలల చేత కొట్టబడుతూ పడిపోయే విశ్వాసంగా, వెనక్కి జారిపోయే విశ్వాసంగా నీ విశ్వాసం ఉన్నదేమో. ఈరోజు నీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.